హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అరటికాయ ఫిష్ ఫ్రై అండి. నాన్ వెజ్ టేస్ట్తో వెజ్ రెసిపీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాము. దీనికోసం బాగా ముదిరిన అరటికాయలు తీసుకుందామండి. చూసారా, ఇలా ముదురుగా ఉన్న అరటికాయలు అయితే ఈ ఫ్రైకి చాలా బాగుంటుంది. దీన్ని పీల్ తీసేసుకుందాం ఫస్ట్. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అరటికాయ తొక్కు తీసేసి ఒకసారి కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని స్లైసెస్గా కట్ చేసుకుందామండి. అరటికాయని క్రాస్గా కట్ చేసుకుందాం. అలా అయితే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. వీటిని మరీ పల్చగా కాదు, అలానే మరీ దలసరగా కాదు, మీడియంగా కట్ చేసుకుందాం. అలా అయితే లోపల మెత్తగా బయట క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కొద్దిగా పసుపు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈలోపు వేరే పళ్ళెంలో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని దాంట్లో 1 స్పూన్ నూనె కూడా వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న దీనిలో అరటికాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికి మసాలా బాగా కలుపుదామండి. వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాము. చూసారా, అరగంట తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. వీటిని ఫ్రై చేయడానికి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. దీనిలో కాస్త కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఒక్కొక్కగా మనం కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందామండి. ఇలా కళాయికి సరిపడా ముక్కలు వేసుకొని మంట మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేగనిద్దామండి. లోపల వరకు బాగా వేగుతుంది. ఒక సైడ్ వేగిని చూసారా, ఇప్పుడు మరొక పక్క తిప్పుకుందాము. 2 పక్కల ముక్కలు బాగా వేగే చూసారా. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లో తీసేసుకుందాము. ఈ ముక్కలన్నీ తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ప్యాన్లో మిగిలిన ముక్కలను కూడా వేసుకుందామండి. మిగిలినవి కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాము. కళాయికి సరిపడా మాత్రమే వేయండి. మరీ ఎక్కువగా ఒకదాని మీద ఒకటి వేసినా సరిగా వేగవు. ఇలా పట్టినట్టుగా వేసుకుంటే బాగా వేగుతాయి. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయండి. ఒక సైడు మరో పక్క తిప్పుకొని 2 పక్కల బాగా వేగిపోయి చూసారా. దీన్ని కూడా బౌల్లో తీసుకుందాము. ఈలోపు గ్రేవీ కోసం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటాని మిక్సీ పట్టుకుందామండి. చూసారా మనం ఫ్రై చేసిన ముక్కలు. వీటిని ఇలాగే తినేయొచ్చండి, చాలా బాగుంటాయి. ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కదా. కాకపోతే గ్రేవీ కూడా యాడ్ చేద్దామని నేను మసాలా రెడీ చేశాను. ఇప్పుడు ఆ కళాయిలోనే ఇంకోస్త ఆయిల్ పోసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుందాము. ఈ ఉల్లి ముద్ద అనేది పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని ఈ పేస్ట్ని ఇంకా బాగా వేగనివ్వాలండి. ఆ సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది. చూసారా, బాగా వేగింది. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు చిన్న మసాలా పొడి కూడా వేసుకుందామండి. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మసాలా బాగా వేగకపోతే ఉల్లి వాసన వస్తుందండి, పచ్చివాసనలాగా. అందుకోసమే బాగా వేయించుకోవాలి, మంట తగ్గించుకొని. ఇప్పుడు వేగిపోయి చూసారా. దీనిలో మనం ముందుగా వేపి పెట్టుకున్న ముక్కలన్నిటిని వేసుకొని వీటికి మసాలా బాగా పట్టేలాగా కలుపుకుందామండి. దీన్ని కూడా ఒకసారి బాగా వేగనివ్వాలి, అలా మసాలా అంతా దానికి పట్టేలాగా. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు మన మసాలా అరటికాయ ఫ్రై రెడీ అండి. ఫిష్ ఫ్రై చూసారా ఎలా వేగాయో. మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అండి. దీన్ని పప్పు, సాంబార్ ఇలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈరోజు మా ఇంట్లో అయితే గోంగూర పచ్చడి చేశాను, అరటికాయ ఫ్రై చేశాను. దాన్ని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పమంటున్నాను మా పాపకి. గోంగూర పచ్చడి చాలా బాగుందన్నది. ఫిష్ ఫ్రై కూడా సూపర్ మమ్మీ అంటుంది.